ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు గొప్ప మేలు సిద్ధపరుస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరి కొరకంటే నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మన బాధల్లో, మన సమస్యల్లో, మన అనారోగ్యాల్లో మనుషులను ఆశ్రయించే వరముగా కాకుండా ఆ నరుల ఎదుట దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన సిద్ధపరిచిన ఆ ఎంతో గొప్ప మేలు మనకు అనుగ్రహించేవారుగా ఆయన ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో మీ సమస్యల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను ఆశ్రయించేవారుగా ఉంటున్నారా? దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటున్నారా? మనుషులను ఆశ్రయిస్తే వ్యర్థము కానీ యెహోవాను ఆశ్రయిస్తే ఎంతో మేలు. ఇక ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. ఆయన ఆశ్రయించడం అంటే ఆయనను అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి. ఈ సమాజంలో దేవునికి ఒక సాక్షులంగా మనం ఉండాలి. సాక్ష్యార్థమైన జీవితంగా మన జీవితం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు కలిగినా ఆ నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వరంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఎంతో గొప్ప మేలు అనుగ్రహించేవారుగా ఉన్నారు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయనను వేడుకుంటూ ఆయన ద్వారా ఆ యొక్క గొప్ప మేలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కొరకు సిద్ధపరిచిన ఆ మేలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి కొరకు దేవా నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది గనుక దేవా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆశ్రయించే వారుగా ఉంటూ దేవా నీ నుండి ఆ మేలులు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయని దేవా. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువైనది కనుక దేవా ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయిస్తూ నీకు సాక్షులుగా జీవిస్తూ నిన్ను వెంబడిస్తూ దేవా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి దేవా. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.